మట్టుగుట్ట రామలింగేశ్వర స్వామివారి నిలిచిన లింగ ప్రాదిష్ట. వారంగల్ జిల్లాలోని కాజీపేట, మడికొండ ప్రాంతంలో ఉన్న మట్టుగుట్ట అనే చిన్న పర్వతంపై మహాదేవుని అద్భుత కృపతో ప్రాచీన కాలంలో వెలసిన రామలింగేశ్వర స్వామి మహాత్మ్యం ఎన్నో యుగాలుగా పులకరింపజేస్తోంది. ఇక్కడి లింగం స్వయంగా పైకి లేచి నిలిచినది అన్న విశ్వాసం మాత్రమే కాదు, దానికి సంబంధించిన దివ్య చరిత్ర కూడా అసాధారణం. ఇది ఒక సాధారణ లింగం కాదు. ఇది పార్వతీ పరమేశ్వరుల ప్రత్యక్ష లీలకు సాక్ష్యం. ప్రాచీన కాలం దేవతల సంచార స్థలమైన మడికొండ తిప్పలు ఆయన యుగాల క్రితం కాళేశ్వరము, వేములవాడ, భీమేశ్వరము వంటి క్షేత్రాలు వెలసిన కాలంలోనే మడికొండ అడవులు దేవతలు, ఋషులు తరచుగా సంచరించే ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి. పరమేశ్వర, పార్వతీ పరమానంద యాత్ర. ఒక శుభదినాన పార్వతీదేవి శివుడితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చారు. పర్వతాల ప్రశాంతత, అడవుల గంభీరత, ఋషుల తపస్సు మహిమ, ఇవి అన్నీ కలిసి ఈ నేలను దేవతల యాత్రకు పర్యాయపదం చేశాయి. పార్వతీదేవి ఆనందంగా అడిగింది, నాథా, ఈ ప్రాంతం ఎంత పవిత్రంగా ఉంది. మీ సన్నిధి ఇక్కడ శాశ్వతంగా ఉండాలి. ఆమె కోరికలో భక్తి, ప్రేమ, అనుబంధం. అప్పుడు శివుడు చిరునవ్వుతో, ఉమా, నీ కోరికే నా నిర్ణయం. ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించి భవిష్యత్తులో కోట్ల మంది భక్తులకు కరుణ ప్రసాదిస్తాను అని అన్నారు. శివలింగం. ఒకప్పుడు ఈ ప్రాంతం శివపార్వతుల తపోస్థలం. పార్వతీదేవి ఇక్కడ దీర్ఘకాలం తపస్సు చేస్తూ భగవంతుని అనుగ్రహం కోరుతుంది. తపస్సు శక్తితో శివుడు ప్రత్యక్షమై తాను శాశ్వతంగా ఇక్కడ నిలవాలని నిర్ణయిస్తాడు. లింగం ప్రతిష్ఠ ఘట్టం. శివుడు తన చేతితో ఒక శిలను తాకగానే ఆ శిల లింగరూపం దాల్చుతుంది. ఆ లింగం సృష్టి, స్థితి, ప్రళయ శక్తికి ప్రతీకగా వెలుగులు వెదజల్లుతుంది. దేవతల సమక్షంలో పార్వతీ స్వయంగా లింగ స్థాపన చేయడంతో గుట్ట అంతా దివ్యకాంతితో ప్రకాశిస్తుంది. ఎందుకు నిలిచిన లింగం? స్థాపన తర్వాత శివపార్వతులు గుట్ట నుండి వెళ్లబోతుంటే లింగం అకస్మాత్తుగా పైకి స్వయంగా ఎత్తుకు నిలుస్తుంది. ఇది దేవతల. అప్పుడు శివుడు అన్నాడు, మీ భక్తి కారణంగానే నేను ఇక్కడ నిలవాలని నిర్ణయించాను. కాని ఒక అద్భుతం జరుగుతుంది, దీనిని మీరు అర్థం చేసుకోవాలి. నిలిచే లింగ అద్భుతం, అప్రతిహత దైవకృప. ప్రతిష్ఠ మహోత్సవం ప్రారంభమైంది. ఋషులు మంత్రోచ్చారణలు చేస్తూ లింగాన్ని భూమిలో స్థిరపరిచి ప్రతిష్ఠించడానికి ప్రయత్నించారు. కాని ఏమైందో తెలియదు. అవి లింగాన్ని ఎంత లోతుగా పెట్టినా లింగం మళ్లీ పైకి లేచి నిలుస్తోంది. మొదట ఋషులు ఇది ఆశ్చర్యకరమైందిగా భావించారు. వారు మళ్లీ లోతుగా పెట్టారు. లింగం మళ్లీ స్వయంగా పైకి వచ్చి గర్వంగా నిలబడి ఉంది. ఇది చూసిన పార్వతీ దేవి చిరునవ్వు చిందించారు. అప్పుడు శివుడు చెప్పాడు, ఓ ఋషులారా, ఈ లింగం స్వయంభూ. దీనిని మీరు పెట్టడం కాదు. ఇది స్వయంగా స్థిరపడాలని సంకల్పించింది. అందరూ మునిగిపోయారు ఆ పవిత్ర దృశ్యంలో. శివశక్తుల సాక్షాత్కారం, లింగం నిలిచిన రహస్యం. ఋషులు ప్రశ్నించారు, ప్రభూ, ఎందుకు ఈ లింగం ఎల్లప్పుడూ నిలబడి వస్తోంది? మహాదేవుడు సమాధానమిచ్చారు, ఈ లింగం నా అనాది స్వరూపం. పార్వతీ సమక్షంలో నేను ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. ఈ లింగం స్వర్గానికి దారిలా నిలబడాలి. అందుకే ఇది నిలిచింది. ఇది శివశక్తి ఏకత్వానికి చిహ్నం.